ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం. మేషరాశి వారికి వారం మొదలవటమే కొంచెం చికాకులతోటే మొదలవుతోంది. ముఖ్యంగా వాళ్ళ ఉద్యోగం గురించి కానీ, వారి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి కానీ, అలాగే వారు అనుకుంటున్న పనులలో ఆలస్యం అవటం కానీ, ఇలాంటి వాటి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కనపడుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, డిసెంబర్ 8వ తారీఖు నుంచి కుజుని వక్రగతి మొదలవుతుంది. కాబట్టి కుజుని వక్రగతి మొదలవటం వలన కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి ఈ వక్రగతి మనకి కొంతకాలం వరకు ఉంటుంది కనుక ఈ చికాకులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కనుక ముందర మీకు మీరుగా ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఏదో ఒక రకంగా మనం తట్టుకొని నిలబడేటట్టుగా మీరు ప్రణాళిక అనేది తయారు చేసి పెట్టుకోవాలి. కాబట్టి ముఖ్యంగా ఈ 10 రోజులు కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, ఒకటి మీ ఆరోగ్యం మీద శ్రద్ధ వహించటం, రెండోది ఇందాక చెప్పినట్టుగా ఆర్థికపరమైన విషయాల మీద జాగ్రత్త వహించటం, మూడో విషయం ఏమిటి అంటే మీకు కోర్టు సమస్యలు ఉండడం కానీ, లేకపోతే ఏదైనా ఒక లిటిగేషన్లో మీరు ఇన్వాల్వ్ అవ్వడం కానీ, లేకపోతే మీకు తెలియకుండానే మీరు పార్టిసిపేట్ చేయాల్సిన పరిస్థితులు రావడం కానీ, ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అయితే ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ ఈ 10 రోజులు కూడా అంత అనుకూలత ఉంటుంది అని చెప్పుకోవడానికి కనిపించటం లేదు. కాబట్టి ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. 5వ తారీఖు నుంచి మాత్రం మీకు ఖచ్చితమైన మార్పు అనేది కనపడుతుంది. ఇప్పుడు 5వ తారీఖు నుంచి మీకు వచ్చే మార్పులు ఏమిటి అని అంటే, సంతాన పరంగా కూడా చక్కటి అభివృద్ధి కనిపించటము, అలాగే ఆర్థికంగా అనుకూలత ఉండటము, ఉద్యోగంలో కూడా ఏవైనా మార్పులు లాంటివి ఉంటే కనుక ఆ మార్పులకి సంబంధించి మీకు అనుకూలత ఉండటం, ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనుకుంటున్నా, లేకపోతే ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు అని కనుక అనుకుంటూ ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవటము, ఇలాంటివి మీకు కనపడుతుంటాయి. దీనికి సంబంధించి ఏదో ఒక సొల్యూషన్ అనేది మీకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇది మీకు కంటిన్యూ అవుతుంది. ఇది మీకు 7, 8, 9, 10వ తారీఖు వరకు కూడా ఉంటుంది. కానీ 10వ తారీఖున మళ్ళీ కొంత వర్క్ రిలేటెడ్గా స్ట్రెస్ ఎక్కువ ఉండడము, వర్క్ రిలేటెడ్గా ప్రయాణాలు లాంటివి చేయడము, అలాగే ఈ వర్క్ రిలేటెడ్గా ఏదో ఒక విషయంలో ఇంకా మీకు సొల్యూషన్ రాకపోవడము, కోర్టు కేసులు లాంటివి ఉండడము, లేకపోతే కోర్టు పరమైన విషయాల గురించి ఆలోచన ఎక్కువగా చేయడము, అలాగే ఎవరితోనైనా సరే లావాదేవీలు ఉంటే గనక కమ్యూనికేషన్ పరంగా ఏమైనా మీరు లిటిగేషన్ పరంగా ఏమైనా సార్ట్అవుట్ చేయాలి అనుకుంటే అలాంటివి, ఇవన్నీ కూడా మీకు కొంత చికాకును తెప్పిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఏంటంటే వారము మొదలవడమే, అంటే ఈ నెల మొదలవడమే కొంత చికాకుతోటి మొదలవుతోంది. బట్ ఇది తర్వాత కొంత పాజిటివ్గా మారేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 10 రోజులు కూడా ఈ రాశివారు అన్ని విషయాలలోనూ కూడా జాగ్రత్త తీసుకోవాలి. భార్యాభర్తల పరంగా అయితే కొంత అనుకూలత ఉంది. కానీ ఏంటంటే అనుకూలత ఉన్నా కూడా మిగతా విషయాలు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కనుక మీ యొక్క రిలేషన్షిప్ మీద, మీ యొక్క సంబంధ బాంధవ్యాల మీద మీరు అంత శ్రద్ధ పెట్టకుండా మీరు గడుపుతూ ఉంటారనమాట. మిగతా విషయాల మీద మీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది కలుగుతూ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్న ఈ విషయాలన్నీ కూడా మీకు ఎక్కడో అక్కడ మీకు టచ్ అవ్వబోతున్నాయి. అలాగే పోలీస్ స్టేషన్స్కి వెళ్ళటం కానీ, లేకపోతే వెహికల్స్ లాంటివి ఉంటే కనుక వెహికల్స్ పరంగా కొంత ఏమైనా యాక్సిడెంట్స్ లాంటివి అవ్వడం కానీ, లేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ, చిన్న దెబ్బలు తగలటం కానీ, ఇలాంటివి ఖచ్చితంగా జరిగేందుకు అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ రాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుజుని వక్రగతిని చాలా పాజిటివ్గా తీసుకోవడానికి ఉండదు. కొంత పాజిటివ్, కొంత నెగిటివ్గానే దీన్ని మనం తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి నెగటివ్ ఆస్పెక్ట్లో మనం చెప్పుకోవడం జరిగింది. పాజిటివ్ ఆస్పెక్ట్లో ఆల్రెడీ మీకు రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. పాజిటివ్ ఆస్పెక్ట్లో ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఉద్యోగం లాంటిది మారాలి అనుకున్నప్పుడు ఈ కుజుడు ఎక్కడైతే మనకి చతుర్థ భావంలో ఉండి వక్రగతిలో ఉంటాడు కనుక కొంత మీకు ఉద్యోగానికి సంబంధించి పాజిటివ్ మూమెంట్ను కూడా ఇస్తూ ఉంటాడు. అయితే వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే సొల్యూషన్స్ కోసం వెతుక్కుంటూ ఉంటారు. అలాగే సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా కొంత ఇబ్బందికరంగా ఉందనే మనం చెప్పుకుంటున్నాము. ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం. ముందుగా మీరు ఏం చేస్తారు అని అంటే, 1 సుబ్రహ్మణ్య అష్టకం చదువుతూ ఉండండి. ఇది మీరు చేయాల్సిన పరిహారం. రెండోది ఏమిటి అని అంటే, వంటగదిలో కనుక పనికి రాని ఇనుముకి సంబంధించిన వస్తువులు వాటిని తీసేసే ప్రయత్నం చేయండి.
ఇది చేయటం వలన ఏమవుతుంటుందంటే వర్క్ రిలేటెడ్గా కలుగుతున్న ఇబ్బందులు కానీ, ఆరోగ్యపరంగా కలుగుతున్న ఇబ్బందులు కానీ కొంతవరకు మీకు ఉపశమించేందుకు అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దాం. వృషభ రాశి వారికి కూడా ఇక్కడ మొదలవడం అయితే చాలా అనుకూలతతోటి మొదలవుతోంది. ముఖ్యంగా భార్యాభర్తలకి సంబంధించి చాలా అనుకూలత ఉండటం, వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అనుకూలత ఉండటం, ఆర్థికంగా కూడా అనుకూలత ఉండటంతో ఈ వారం ఈ మొత్తం 10 రోజులు కూడా మీకు మొదలవటం అనమాట. అంటే మీకు స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. కొంతవరకు ఏంటంటే పబ్లిక్లోకి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మిమ్మల్ని గుర్తించడం కానీ, మీకు అంటూ ఒక గుర్తింపు రావడం కానీ, ఇంకా మీరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంతవరకు మీరు తెలిసే అవకాశం ఉండటం కానీ, మీ యొక్క వర్క్ గురించి, మీరు చేస్తున్న పనుల గురించి డిస్కషన్స్ రావడం కానీ, అలాగే మిమ్మల్ని కొంతవరకు మీ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, మీ ప్రజ్ఞ ఏదైతే ఉందో దాన్ని గమనించి వారు చెప్పడం కానీ, ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి వృత్తి రీత్యా కనుక మనం చూసుకున్నామంటే కొంత అనుకూలంగానే ఉంటుంది, ఆర్థికంగా అనుకూలత ఉంటుంది, అలాగే భార్యాభర్తల మధ్యన కూడా కొంత అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు ఏమిటి అంటే 3, 4 తారీఖుల్లో మాత్రం కొంత జాగ్రత్త అవసరము. ఇది కూడా ఏమిటి అంటే ఆరోగ్యానికి సంబంధించి పనుల విషయంలో కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది, అలాగే ఎక్కువగా పని చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒకటే పని చేస్తూ ఉంటారనమాట. ఇంకా దానిలో పెద్దగా మీకు మార్పులు ఏవి ఉండవు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఒత్తిడి అనేది మీ మీద కనపడుతూ ఉంటుంది. ఇంక ఇక్కడ మిగతా వారం అంతా కూడా మనం చూసుకుంటే అంటే 5వ తారీఖు నుంచి కనుక మనం చూసుకున్నామనంటే 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉందని మనం చెప్పుకుంటున్నాం. అంటే ఆర్థికంగా బాగుందనుకుంటున్నాం. అలాగే మీరు ఏమైనా సరే కమ్యూనికేషన్స్ చేయాలనుకుంటున్నా, మీరు ఏమైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే మీరు ఏదైనా సరే ఎవరితోనైనా డిస్కస్ చేయాలనుకుంటున్నా, లేదా మీ అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని కలవాలనుకుంటున్నా, చిన్న చిన్న ప్రయాణాలు లాంటివి చేయాలనుకుంటున్నా, వీటన్నిటికీ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించాల్సింది ఏంటంటే 7వ తారీఖున మాత్రం కొంత స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకటి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి, ఉద్యోగ విషయంలో కూడా కొంత మీకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, అలాగే కొంత మాట పడాల్సిన అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే ప్రయాణాలు, ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రులకి సంబంధించి కొంత అనారోగ్య సూచన ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవి కొంచెం మీరు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇక్కడ కుజుడి యొక్క వక్రగతి కూడా ఉండబోతోంది కనుక ఇక్కడ ఏంటంటే ఈ 2-3 రోజుల్లో, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రోజుల్లో మీ సంతానానికి సంబంధించి, వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించి, వారి యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి, వారు రాసే పరీక్షలకి సంబంధించి, అలాగే మీరు చేసే షేర్ మార్కెట్స్ కానీ, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ, మీరు ఏమైనా ప్రాపర్టీస్ లాంటివి తీసుకోవాలనుకుంటే వాటికి సంబంధించి కానీ మీరు ఎక్కువగా డెసిషన్స్ తీసుకోవటం అనేది కనపడుతూ ఉంటుంది. ఇదే సమయంలో కొంచెం వెహికల్స్ అవి నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే ఇందాకే నేను చెప్పినట్టు హాస్పిటల్ విజిట్స్ ఇలాంటివి ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. మళ్ళీ 9, 10 తారీఖులకు వచ్చేటప్పటికల్లా ప్రాబ్లమ్స్ అనేకం ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నామో వాటికి నుంచి బయటికి వచ్చేందుకు, లేకపోతే అవి మీకు ఎక్కడైనా స్టార్ట్ అయినా కూడా అవి ఈ 2-3 రోజుల్లో మిమ్మల్ని పెద్దగా ఇబ్బందికి అయితే గురి చేయవు. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నామంటే ఈ వారం వృషభ రాశి వారికి అయితే చాలా వరకు అనుకూలంగా ఉందనే చెప్పుకుంటున్నాము. అనేక విషయాలలో పాజిటివ్గా ఉందని చెప్పుకుంటున్నాం. అయితే కుజుని వక్రగతి ఉండటం వలన సంతానానికి సంబంధించి వాళ్ళ ఒక ప్రోగ్రెస్ గురించి, వీటి గురించి కొంత మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు, లేదా వారి ఆరోగ్యం గురించి కొంత ఇబ్బంది పడతారు. ఇలాంటి వాటి గురించి కూడా మనం చర్చించుకోవటం చూశారు. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది అనే దాన్ని చూద్దాం. ఇక్కడ వీరికి సంబంధించి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారాల రోజున అభిషేకం చేయించడం వీరికి అద్భుతమైన రిజల్ట్స్ని ఇస్తూ ఉంటుంది. అలాగే చాలా వరకు కూడా కొంత రెడ్ కలర్ వాడేందుకు ప్రయత్నం చేయండి. ఏదైనా సరే, రెడ్ సారీస్ అనుకోండి, రెడ్ షర్ట్స్ అనుకోండి, రెడ్ టవల్స్ లాంటివి, లేకపోతే చాలామంది కర్చీఫ్స్ పెట్టుకుంటుంటారు. వాడినా వాడకపోయినా మీ హ్యాండ్ బ్యాగ్లో మాత్రం ఒక రెడ్ కర్చీఫ్ లాంటిది పెట్టుకోండి. దీనివలన ఏంటంటే ప్రమాదాల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక చిన్న కట్ లాంటిది అవ్వచ్చు, అలాంటివి ఏవైనా అయినా చిన్న చిన్న దెబ్బలు తగిలినా అక్కడితోటి దోషం కూడా తొలగిపోయింది అని మీరు భావించవచ్చు. కాబట్టి కొంత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ రాశి వారికి చాలా వరకు అవసరం. ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దాం. మిథున రాశి వారికి కనుక మనం చూసామనంటే మిథున రాశి వారికి మాత్రం చెప్పుకోదగినట్టుగా లేదనమాట. అంటే ఇక్కడ వీరి ఆరోగ్యం మీద అధిక శ్రద్ధ వహించాలి. రుణ బాధలు అధికంగా ఉంటున్నాయి, శత్రు బాధలు అధికంగా ఉంటున్నాయి, కుటుంబాల్లో పెద్దగా అనుకూలత కనిపించడం లేదు, లేదా అనుకూలత లోపిస్తోంది, మీరు చెప్పిన మాట ఎవరు వినకపోవడం కానీ, ఆచరించకపోవడం కానీ,
అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఎంతో పాజిటివ్గా ఉండే మీకు కూడా కొంత నెగటివ్గా మీకు రిజల్ట్స్ రావడం కానీ ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి వారం మొదలవటం అయితే అంత అనుకూలంగా లేదు, కొంత ప్రతికూలత కనపడుతోంది. అయితే మీకు కంటిన్యూ అవుతుంది. ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది? ఆల్మోస్ట్ 7వ తారీఖు వరకు కంటిన్యూ అవుతుంది. ఈ లోపల విషయాలు ఏమిటి? ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఇంకొక విషయం యాడ్ ఆన్ అవుతున్నది ఏమిటి అంటే మీ యొక్క సంతానానికి లేదా విద్యార్థులకి, సంతానానికైతే అనారోగ్య సమస్యలు ఉండటం, విద్యార్థులకైతే చదువులో ఆటంకాలు కలగటం. అలాగే మీరు ఏమైనా సరే షేర్స్లో కానీ ట్రేడింగ్ కానీ చేస్తుంటే పెద్ద అనుకూలత ఉండదన్నమాట. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత మంచి రిజల్ట్స్ అయితే ఇక్కడ వచ్చేందుకు అవకాశాలు కనిపించటం లేదు. అలాగే ఏదైతే అనారోగ్యం అనుకున్నామో, ఏదైతే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి అని అనుకుంటున్నామో అలాంటివి మీకు కంటిన్యూ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 7వ తారీఖు నుంచి మీ పరిస్థితి ఏమిటో గమనిద్దాం. 7, 8, 9, 10 తారీఖులు కనుక మనం చూసామనంటే ఆర్థిక పరంగా కొంత అనుకూలత అనేది కనపడుతోంది, వృత్తిరీత్యా అనుకూలత కనపడుతోంది. అలాగే అనేక విషయాలలో ఏ పనులైతే ఆగిపోతూ వచ్చాయో, ఏ పనులైతే జరగటం లేదో, ఏ పనులైతే జరుగుతాయి అని మీరు అనుకుంటున్నారో ఆ పనులు కొన్ని జరుగుతాయి, కొన్ని మీకు ఆగిపోతాయి. సో ఒక 10 పనులు అనుకున్నారంటే ఒక 5 పనులు జరిగితే ఒక 5 పనులు జరగకుండా ఉంటాయి, లేదా మొదలైన తర్వాత కంటిన్యూయేషన్ ఉండదన్నమాట. కాబట్టి ఈ ఒక్క విషయంలోనే ఇక్కడ మీకు ప్రాబ్లం కనపడుతుంది. బట్ ఇందాక నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఈ 10 రోజుల్లో మీకు కనపడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా మీరు ఏం చేస్తారంటే పెసలు నానబెట్టి ఈ పెసలని మర్నాడు పావురాలకు కానీ పక్షులకు కానీ తినిపిస్తూ ఉండండి. ఇది మీరు చేయాల్సిన మొదటి పరిహారం. రెండో పరిహారం ఏమిటి అంటే వినాయకుడికి గరికతోటి స్వామివారిని అర్చించటం. ఇందులో 16 నామాలతో చేసినా పర్వాలేదు, లేక ఏకవింశతి నామావళి అని ఉంటుంది, దాంతో చేసి అదే నామాలు చదువుతూ మీరు ఒక్కొక్క నామంతో మీరు గరిక పెట్టడం వలన ఇందాక చెప్పిన అనేక ఏవైతే మనం డిస్కస్ చేసామో ఈ డిస్కస్ చేసిన విషయాల నుంచి మీరు బయటకు వచ్చేందుకు అవకాశాలు అధిక శాతం మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా తదుపరి మనం కర్కాటక రాశి వారికి చూద్దాం. ఇంకా కర్కాటక రాశి వారికి కనుక మనం చూసామనంటే కర్కాటక రాశి వారికి ఇక్కడ ప్రయాణాలు అయితే అధిక శాతం కనపడుతున్నాయి. బట్ వీరు కూడా చాలా వరకు పంటికి సంబంధించిన వైద్యం చేయించుకోవడం కానీ, లేకపోతే వారి ఆరోగ్యం గురించి వాళ్ళు శ్రద్ధ వహించడం కానీ, హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ, డాక్టర్లను కలవడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. సంతానంతో సమయం గడిపేందుకు అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కొంచెం సంతానంతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనపడుతున్నాయి. చాలా వరకు కూడా మనం చూసుకున్నాము అంటే ఖర్చు మాత్రం కొంచెం కనపడుతోంది. కాబట్టి ఖర్చు విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అలాగే 3, 4 తారీఖుల్లో కూడా ఇందాక నేను చెప్పినట్టుగానే ఈ హాస్పిటల్ విజిట్స్ ఉండటము, లేకపోతే ఖర్చు ఉండటము, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి ఇందాక నేను చెప్పినట్టు పంటికి సంబంధించి, కంటికి సంబంధించి, గొంతుకి సంబంధించి, స్కిన్కి సంబంధించి, అలాగే నరాలకి సంబంధించి, లేకపోతే తుంటి భాగానికి సంబంధించి ఇలాంటి ఇబ్బందులు కొంచెం కలుగుతూ ఉంటాయి. వీటికి సంబంధించి అనుకోవచ్చు, లేదా ఇవి కాకుండా వేరే ఆల్రెడీ మీరు కనుక మెడికేషన్ లాంటిది తీసుకుంటూ ఉంటే దానికి సంబంధించి అయినా సరే మీరు హాస్పిటల్స్కి వెళ్ళేందుకు అవకాశం అనేది కనపడుతుంది. కాబట్టి ఇది మీకు కొంత కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మెయిన్గా 5వ తారీఖు నుంచి మీకు చెప్పుకోదగిన మార్పు అనేది కనపడుతుంది. 5వ తారీఖు నుంచి భార్యాభర్తల మధ్యన చక్కటి అవగాహన, అలాగే మంచిగా అన్యోన్యత అనేది కనపడుతుంది. భార్యాభర్తలు ఇద్దరికీ కూడా చెప్పుకోవాలంటే ఇద్దరు గనక ఉద్యోగస్తులు అయితే వారిద్దరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆర్థికంగా కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తుంది. కాబట్టి ఏంటంటే ఆర్థిక అనుకూలతతోటే మీకు 5వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఇందాక నేను చెప్పిన ఈ 3 విషయాలు కూడా బాగుంటాయి. పార్ట్నర్షిప్లో ఉన్న వారికి కూడా ఈ 5వ తారీఖు నుంచి అనుకూలించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా 7వ తారీఖు, 8వ తారీఖు, 9, 10 ఈ తారీఖులు కనుక మనం చూసుకున్నామనంటే 7, 8, 9 తారీఖుల్లో పెద్దగా పనుల విషయంలో ఆసక్తి చూపించకపోవటం అనేది కనపడుతోంది. కొంతవరకు ధార్మికమైన ఆలోచన కలుగుంటారు, దాన ధర్మాలు చేయాలన్న ఆలోచన కలుగుంటారు. అలాగే గుప్తంగా చేసే ఏ పని చేసినా కూడా చాలా గుప్తంగా ఉండాలి అని ఆలోచిస్తుంటారు. ఎటువంటి దాన ధర్మాలు చేసినా, ఎటువంటి మంచి పని చేసినా, మీరు ఎటువంటి పని చేసినా కూడా దాని గురించి మూడో వ్యక్తికి తెలియకుండా ఉండాలి అన్న ఆలోచన మీలో చాలా గట్టిగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మీలో మీరుగా ఉంటారు. అలాగే నలుగురితో కలవకపోవడం, ఎక్కువగా మాట్లాడకపోవడం, అలాగే కొంతవరకు మీ పని ఏంటో మీరు అది చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఏ విషయంలోనూ కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వకపోవడం, ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అన్నమాట.
కాబట్టి కొంచెం ఈ 3 రోజులు కూడా సొసైటీ నుంచి, అంటే మీరు సొసైటీలోనే ఉన్నా కూడా ఒక రకంగా మీలో మీరు అంతర్ముఖులై ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే 10వ తారీఖు నుంచి మాత్రం మళ్ళీ అనుకూలత అనేది కనపడుతుంది. కాబట్టి 10వ తారీఖు నుంచి మెల్లమెల్లగా మళ్ళీ మీరు ఈ బాహ్య ప్రపంచంలోకి వస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తూ ఉంటారు కనుక అది మీకు కొంత అనుకూలతనిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా మిగతా విషయాలలో కూడా, అంటే సంతానంతో ఏమైనా భేదాభిప్రాయాలు వస్తే వాటిని మీరు రిజాల్వ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఆర్థికంగా మీకు కొంత అనుకూలంగా ఉండడం కానీ, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ, ఆలయ దర్శనానికి వెళ్ళడం కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు పాజిటివ్గా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుందో చూద్దాం. రాత్రి పడుకోబోయే ముందు మీ మంచం దగ్గర ఒక రాగి చెంబులో నీళ్లు పోసుకొని నీళ్లు పెట్టుకొని పడుకోండి. తర్వాత తెల్లవారుజామున నిద్ర లేచిన తర్వాత మీరు ఆ నీరుని తీసుకెళ్ళి ఏదైనా మొక్కలో ఆ నీళ్ళని పారపోయండి. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ టెన్షన్స్ ఏవైతే మీరు ఉంటాయో, అనారోగ్యపరమైన చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే మీకు కలుగుతున్నాయో అవన్నీ కూడా మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారు మాత్రం ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండటం, కుదిరితే గనక ఖచ్చితంగా ఒక్కసారి మీ యొక్క గ్రామ దేవతని కానీ, లేకపోతే మీ ఇంటి చుట్టుపక్కల ఉండే ఏదైనా సరే అమ్మవారి ఆలయానికి కానీ వెళ్ళి అమ్మవారి దర్శనం ఖచ్చితంగా చేసుకురండి. ఇంకా తదుపరి మనం సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి గనక మనం చూసామనంటే సింహరాశి వారికి ఇక్కడ చాలా వరకు కూడా అనుకూలతతోటే మొదలవుతోంది. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించి, అలాగే మీ వెహికల్స్కి సంబంధించి మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వెహికల్స్ నడిపేటప్పుడు జాగ్రత్త వహించడం అనేది చాలా 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 చెప్పుకోదగిన సూచన అన్నమాట. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించడం అనేది అవసరము. అలాగే మెయిన్గా ఏంటంటే ఏదైనా సరే ఒక పని చేస్తున్నప్పుడు దాని యొక్క రిజల్ట్ ఏమిటి అని చెప్పి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా గడపడం కనపడుతోంది. అలాగే విందు వినోదాలలో పాల్గొనటం కానీ, బంధుమిత్రుల్ని కలవడం కానీ, లేకపోతే ఏమైనా వివాహాలకు వెళ్ళడం కానీ, ఇంట్లో ఏవైనా మంచి శుభకార్యాలు జరగటం కానీ, ఇలాంటివి మాత్రం మీ యొక్క రాశి వారిలో చాలా ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మీకు కూడా మంచి విశేషంగా గుర్తింపు వచ్చే యోగం ఒకటి కనపడుతోంది. ఒక మంచి కాంబినేషన్లో ఉన్నారు. ఆర్థికంగా కూడా మీకు చక్కటి గ్రోత్ అనేది ఉంటుంది. అయితే ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేసేది వేరు, గ్రహాలు ఇచ్చేది వేరు ఉంటుంది కనుక కొంత మీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టు కాకపోయినా చాలా వరకు కూడా మీకు మంచిగా ఫైనాన్షియల్గా, ఆర్థికంగా మీకు మంచి పురోగతి ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడితోటి మనకి మొదలవుతోంది, ఇదే మీకు కంటిన్యూ అవుతోంది. కాబట్టి ఇక్కడ మెయిన్గా 5, 6 తారీఖుల్లో మాత్రం 1 మీ ఆరోగ్యం గురించి, 2 మీ రుణాల గురించి, 3 మీ శత్రువుల గురించి, 4 మీ ఖర్చుల గురించి, 5 హాస్పిటల్స్ గురించి, 6 మీ యొక్క సంతానం యొక్క ఆరోగ్యం గురించి, 7 మీ సంతానం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే కనుక ఆ ఎగ్జామ్స్ గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తారు. కాబట్టి 5, 6 తారీఖుల్లోనే ఎక్కువగా మీకు చాలా వరకు రిజల్ట్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. 7, 8, 9 తారీఖులకు వచ్చేటప్పటికల్లా కొంత అనుకూలత ఉంది. అయితే భార్య కానీ భర్త కానీ ప్రయాణాలు చేయటము, అలాగే వృత్తిరీత్యా కొంచెం బిజీగా ఉండడము, పార్ట్నర్షిప్స్లో ఉన్న వారికి కూడా కొంత బిజీగా ఉండడము, వాళ్ళకి కూడా కొంత ఆర్థికంగా అనుకూలత ఉండడము, అలాగే మార్పులు, మంచి మంచి పాజిటివ్ చేంజెస్ రావడము, అనుకుంటున్న ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేయడము, ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. మళ్ళీ 10వ తారీఖు వచ్చేటప్పటికి కొంచెం స్లో అవుతుంది అనమాట. కాబట్టి ఓవరాల్గా కనుక మనం చూసుకున్నామంటే మనకి 5, 6 తారీఖుల్లో తప్ప మిగతా అన్ని రోజుల్లోనూ కూడా సింహరాశి వారికి అయితే చాలా వరకు అనుకూలంగా ఉందనే చెప్పుకుంటున్నాం. ఆర్థిక పరంగాను, సంతాన పరంగాను, వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను, అలాగే మీ భార్యాభర్తల పరంగాను అన్ని విషయాలలో కూడా మీరు కోరుకున్న విధంగా మీ జీవితం అనేది ముందుకు సాగేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా ఈ సింహరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని ఆరాధన చేస్తూ ఉండండి ఈ 10 రోజులు కూడా. అలాగే మీరు ప్రత్యేకించి ఏంటంటే ఏదైనా సరే ఒక మొక్కని నాటేందుకు ప్రయత్నం చేయండి. దీని వలన ఆర్థికపరమైన విషయాలు ఏవైతే ఉంటాయో, అలాగే ఏవైనా సరే సమస్యలు ఉంటే కనుక కుటుంబ పరంగా, అంటే చూడండి ఒక్కొక్కసారి పని ఒత్తిడి ఎంత అధికంగా ఉంటుందంటే మీరు ఇంట్లోని సభ్యులతోటి మాట్లాడే అవకాశం ఉండదు, లేకపోతే ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని ఒక కప్పు టీయో కాఫీయో తాగేందుకు అవకాశం ఉండదు. ఇలాంటివి ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఏంటంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం ఏదైనా గార్డెనింగ్ లాంటిది చేయటం కానీ, 4 మొక్కలు నాటడం కానీ, కొన్ని ఏమన్నా ఫ్లవరింగ్ ప్లాంట్స్ లాంటివి నాటడం కానీ, ఇలాంటివి మీరు చేస్తూ ఉంటే మీకు చాలా వరకు కూడా రిలీఫ్ అనేది వస్తుంది. అలాగే ఇది బుధగ్రహానికి సంబంధించింది కనుక మీకు కొంత ఆర్థికంగా కూడా అనుకూలత వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం తదుపరి కన్యారాశి వారికి చూద్దాం.
కన్యా రాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే వారం మొదలవటమే ఆర్థికమైన అనుకూలతతోటే మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ప్రత్యేకించి వీరికి బాగుంటుందని చెప్పుకోవచ్చు. కొంతవరకు రుణాలు తీర్చే అవకాశాలు ఈ రాశి వారికి అధిక శాతం కనపడుతున్నాయి. చాలా వరకు కూడా అడ్జస్ట్మెంట్స్ తోటి కూడా రుణాలు తీర్చేందుకు అవకాశాలు ఉన్నాయి. బట్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు వచ్చేందుకు ఆర్థికంగా మీకు ఏదైతే బాగుంటుందో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం అనమాట. ఎప్పుడో చేసిన పనులు అవి ఇవాళ వస్తాయి, రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి అనుకునే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉన్న 10 రోజులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఆర్థిక అనుకూలతతోటి మొదలవుతోంది. అలాగే మీరు కూడా బంధుమిత్రులు కలవడం కానీ, విందు వినోదాలకు వెళ్ళడం కానీ, దూర ప్రయాణాలు చేయడం కానీ, లేకపోతే మీరు వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం కానీ ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. చాలా వరకు కూడా మిమ్మల్ని మెచ్చుకోవడము, అలాగే మీరు చేసిన ప్రతి పనిని కూడా దాన్ని గొప్పగా అనుకోవడము, మీరు నలుగురికి సహాయపడటము, అలాగే మీకు మీరుగా బద్ధకాన్ని వదిలి ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఒక ఆలోచన చేయటము, ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మామూలుగా మనకి వారం మొదలవటం అయితే పాజిటివ్గా మొదలవుతుంది. కొంత మీరు బేసిక్గా ఆలోచించాల్సిన రోజులు ఏమిటి అని అంటే 7, 8, 9 తారీఖుల్లో ఈ 3 రోజుల్లో మాత్రమే మీరు ఎక్కువ ఆలోచన చేయాల్సిన అవసరం కనపడుతోంది. అందులో కూడా మీ ఆరోగ్యం గురించి కానీ, మీ భార్యాభర్తల ఒక ఆరోగ్యం గురించి కానీ, అలాగే వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించడం కానీ, లేకపోతే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, భాగస్వామ్యంలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క భాగస్వామ్యం గురించి ఆలోచన చేయడం కానీ, అలాగే వీటితో పాటుగా మీ యొక్క కుటుంబ సభ్యులతోటి గొడవలు పెంచుకోకుండా ఉండడం కానీ, లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు వెహికల్స్ నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించడం కానీ, అలాగే తల్లిగారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండడం కానీ, లేకపోతే ఇంటికి సంబంధించి ఏమైనా రిపేరింగ్ వర్క్లు ఉండడం కానీ, ఇలాంటివి అంటే కుటుంబ సౌఖ్యము కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి విషయాలు ఏదైనా సరే కొంచెం కోపతాపాలు పెరగడం కానీ, లేకపోతే ఏదైనా ఇంట్లో ఎక్కువగా గడపకపోవడం కానీ, ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట. అంటే సుఖంగా ఉండరు, ప్రశాంతంగా ఉండరు ఈ 3-4 రోజులు. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నామంటే కూడా ఈ రాశి వారికి చాలా విషయాలలో అనుకూలత కనపడుతోంది. ఒక 2-3 రోజులు మాత్రమే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాము. కాబట్టి ఈ రోజుల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా వరకు అనుకూలత ఉండేందుకు అవకాశాలే కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఈ రాశి వారు కూడా ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం. ఈ రాశి వారు మాత్రం వెంకటేశ్వర స్వామికి తులసి మాలని మాత్రం ఇచ్చేందుకు ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. దీని వలన ఆర్థికపరమైన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తొలగిపోతే భార్యాభర్తల మధ్యన కూడా ఒక చక్కటి అవగాహన అనేది వస్తుంది. భాగస్వామ్యంలో ఉన్నవారు ముఖ్యంగా ఇలాంటివి కనుక చేస్తే వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇక్కడ మంగళవారాల రోజున ఆంజనేయ స్వామి వారికి సింధూరాన్ని అలంకరణ చేయించండి. దీని వలన వెహికల్స్ పరంగా పడుతున్న ఇబ్బందులు కానీ, శత్రువుల వలన పడుతున్న ఇబ్బందులు కానీ, రుణబాధల వలన పడుతున్న ఇబ్బందులు కానీ, లేకపోతే ఎవరికైనా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తే అలాంటివి కానీ, పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాల్సిన పరిస్థితులు కానీ, ఇలాంటివి కనుక ఎదురైతే వాటికి సంబంధించి మీకు ఒక పరిష్కారం కూడా దొరుకుతుందని మనం చెప్పుకోవచ్చు. తదుపరి తులారాశి వారికి చూద్దాం. తులారాశి వారికి కనుక మనం చూసామనంటే తులారాశి వారికి ఇక్కడ ఆర్థికపరమైన విషయాలతోటి, అలాగే కుటుంబపరమైన విషయాలతోటి, సంతానానికి సంబంధించిన విషయాలతోటి, అలాగే వారి యొక్క ఉద్యోగానికి సంబంధించి, లేకపోతే వారి విద్యకి సంబంధించి, లేకపోతే మీరు ట్రేడింగ్ కనుక చేస్తుంటే అలాంటి వాటికి సంబంధించి రుణాలు తీర్చాలి అనే ఒక ప్రయత్నము, ఇలాంటివన్నీ కూడా మీకు కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వారంలో ఆర్ ఈ 10 రోజుల్లో మీరు మీ స్నేహితుల్ని కలిసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. మీ పాత స్నేహితుల్ని కలిసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మెయిన్గా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే కొంత ఖర్చు కూడా మీకు ఎక్కువగా కనపడబోతోంది. కాబట్టి ఖర్చు ఒకటి మీకు కనపడుతుంది. రెండో విషయం ఏంటంటే మీ భార్యకు కానీ భర్తకు కానీ కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. మూడో విషయం ఏమిటంటే రుణాలు తీర్చాలి అని చెప్పి రుణాలు తీరుస్తున్నా కొంత మిగతా రుణాలకి సంబంధించి కొంత మీకు ఒత్తిడి కూడా మీ పైన ఉంటుంది అని గమనించాలి. కాబట్టి ఈ 3 కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే మీ సంతానానికి సంబంధించి ఎట్లా అయితే ఉద్యోగానికి సంబంధించి మీరు వారి యొక్క సెటిల్మెంట్ గురించి మీరు ఆలోచన చేస్తూ ఉంటారో, అలాగే వారి యొక్క ఇందాక నేను చెప్పినట్టుగా వారి విద్య గురించి, అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి కూడా మీరు శ్రద్ధ పెట్టడం, లేకపోతే మీరు ఫోకస్ చేయటం, లేకపోతే వరీ అవ్వటం అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం ఇక్కడ సంతానానికి సంబంధించి ఇబ్బంది అయితే కనపడుతోంది. బట్ అలాగే దానికి సంబంధించి ఒక సొల్యూషన్ కూడా మీరు వెతుకుతారని మనం చెప్పుకోవచ్చు.
అలాగే వాళ్ళకి ఏదైనా సరే అనారోగ్య సమస్యలు గనక ఉంటే, లేకపోతే విద్యలో ఆటంకాలు గనక ఉంటే దానికి సంబంధించి పరిహారాలు లాంటివి మీరు చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. ఇంక ఇక్కడ తర్వాత విషయం ఏమిటి అంటే ప్రయాణాలు అవి చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే మీ సొంత ఊరికి వెళ్ళేందుకు అవకాశాలు, తల్లిదండ్రుల్ని కలిసే అవకాశాలు, తండ్రి గారికి ఏదైనా కొంత చిన్న చిన్న అస్వస్థతకు గురయ్యేందుకు అవకాశాలు, ముఖ్యంగా వారికి తొడకి సంబంధించి ఏమైనా ఇబ్బందులు వచ్చేందుకు అవకాశాలు, అలాగే ఆర్థికంగా అనుకూలత ఉన్నా కూడా, ఉద్యోగపరంగా అనుకూలత ఉన్నా కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు అనమాట. అంటే చిన్న చిన్నవే ఇవి, పెద్దగా మీరు ఆర్థిక పరంగా చాలా అయ్యో ఏదో అయిపోతుంది 10 రోజులు అనుకునే పరిస్థితులు అయితే ఏమీ కనిపించట్లేదు. ఉద్యోగానికి సంబంధించి కూడా మీకు కొంత అనుకూలత ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎవరైనా సరే ప్రేమికులు గనక ఉంటే వారికి మాత్రం కొంత చిన్న చిన్న చికాకులు ఉండేందుకు అవకాశము, అలాగే మీరు ప్రేమ వివాహం చేసుకోవాలి అని ప్రయత్నం చేయటము, లేకపోతే పెద్దలు అంగీకరించకపోవడము, అలాగే దీంతో పాటుగా అనుకున్న ప్రతి పనిలోనూ కూడా కొంత నిరాశాజనకంగా ఉండబోతోందన్నమాట. పనులు ఏవి కూడా చాలా ప్రోగ్రెసివ్గా చాలా బాగా ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉండదు. పనులు లాంటివన్నీ కూడా కొంత నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు ఈ 4 రోజులు 3 రోజులు కొంత జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలలో కూడా మీకు కొంత అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలోనూ అలాగే ఉద్యోగపరమైన విషయాలలోనూ మీకు చాలా వరకు అనుకూలత ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. మిగతా విషయాలన్నీ కూడా కొంచెం టెన్షన్ కలిగి ఉంటారు. అలాగే కొంత పనులు ఆలస్యంగా కూడా పూర్తవుతూ ఉంటాయి. అలాగే కొంత మీ యొక్క సీనియర్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా మీరు కొంత సమాధానం చెప్పుకోవటం కానీ, లేకపోతే మీరు చేస్తున్న పని మీద ఎక్కువగా మీరు శ్రద్ధ పెట్టలేకపోవడం కానీ, లేకపోతే మీరు చేసిన పని వాళ్ళకి నచ్చకపోవడం కానీ, ఆర్ మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు రావడం కానీ ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి తులారాశి వారికి కొంత ఇబ్బంది ఉంది. బట్ మెయిన్గా ఏంటంటే ప్రయాణాలు ఇలాంటివి ఉండటం, అలాగే కొంత బిజీగా ఉంటూ ఉంటారు కనుక ఈ కొన్ని విషయాలని మీరు పెద్దగా పట్టించుకోకపోవడం కూడా గమనించవచ్చు. సరే, మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుందో చూద్దాం. ఈ రాశి వారికి సంబంధించి ఏంటంటే ఇంట్లో కనుక తులసి చెట్టు నిద్రపోతూ ఉంటే కొత్త తులసి చెట్టును నాటేందుకు ప్రయత్నం చేయండి. అలాగే ఈ రాశి వారు ప్రత్యేకించి దుర్గా స్తోత్రాలు చదువుతూ ఉండండి. దుర్గా స్తోత్రం చదవటం వీరికి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి దుర్గా స్తోత్రం చదవటం, అమ్మవారి దర్శనం చేసుకోవటం మీకు మంచి శుభ ఫలితాలను ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. తదుపరి మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం. వృశ్చిక రాశి వారికి మాత్రం ఇక్కడ కొంత కుటుంబ పరంగా ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి. ప్రయాణాలు లాంటివి చేసేందుకు అవకాశాలు, ఏమైనా వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, ప్రయాణాలలో ఉన్నప్పుడు కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలగడము ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే కొంచెం ప్రయాణాలు అవి చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే కొంత మీరు మీ ఆరోగ్యం గురించి కూడా, ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీ ఆరోగ్యం గురించి కూడా మీరు శ్రద్ధ వహించడం అనేది అవసరము. అలాగే అనవసరపు గొడవలలోకి మీరు వెళ్ళకూడదు. ఎక్కడైనా సరే అనవసరంగా వాదించుకోవడం కానీ, లేకపోతే అనవసరంగా ఏదో ఒక విషయంలో మిమ్మల్ని మీరు కల్పించుకొని ఆ విషయాల్లో మీరు కలగజేసుకొని ఆ తర్వాత మీరు ఏదో ఒక సైడ్ తీసుకొని మీరు వాదించడం, మీరు వాళ్ళకి సపోర్ట్ చేయటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఇంకా తర్వాత ఏంటి అంటే ఆర్థికంగా అయితే మీకు కొంత అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా మీరు కనుక ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళాలి అని అనుకుంటే ఆ ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళేందుకు మీకు అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొంత సక్సెస్ కూడా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద కనుక మనం చూసుకున్నాము అని అంటే కొంతవరకు ఇక్కడ తల్లిగారితోటి కూడా విభేదాలు వచ్చే అవకాశము, అలాగే కుటుంబ సభ్యులతోటి సమయం గడపకపోవడము, దీంతో పాటుగా ఇంటికి సంబంధించి కొంచెం చిన్న చిన్న పనులు జరిపించుకోవడము, అలాగే వీటితో పాటుగా మనశ్శాంతి లేకపోవడం, లేకపోతే ఒంటరిగా ఉన్నాను అనే భావన కలుగుతూ ఉండడము, మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకుంటూ మిగతా వాళ్ళతోటి నేను చూసుకున్నానంటే నేను కొంతవరకు అనుకూలంగానే ఉంది అని కూడా మీరు అనుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఏంటంటే కొంచెం మీరు అనుకున్న విధంగా వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీరు కోరుకుంటున్న విధంగా, మీరు అనుకుంటున్న విధంగా ఇక్కడ ఉండేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. బట్ మీరు ఎఫర్ట్ అయితే మీరు ఎక్కువగా పని అయితే చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి పనిలోనూ శ్రద్ధ కూడా పెడుతూ ఉంటారు. అలాగే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందులను దాటుకొని ముందుకు వచ్చేందుకు కూడా మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకున్నామనంటే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం.
ఈ రాశి వారు ఏంటంటే మీరు పనిచేస్తున్న చోట ఎటువంటి ఇనుప వస్తువులు కానీ లేకపోతే అప్పుడప్పుడు మనం పెన్ నైఫ్ లాంటివి పెడుతూ ఉంటాం, అలాంటివి కానీ ఈ 10 రోజులు లేకుండా చూసుకోండి. అలాగే కుదిరితే మీ ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండటం, దీంతో పాటుగా ఇష్టదేవత ఆరాధన చేస్తున్నారు కనుక ఆలయ దర్శనం కూడా చేసుకోండి. ఎటువంటి ఆలయానికి వెళ్ళినా కూడా మీకు మంచి ఫలితాలే కనపడతాయి. ఇంకా తదుపరి ధనురాశి వారికి చూద్దాం. ఇంకా ధనురాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే ధనురాశి వారికి ప్రయాణాలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వృత్తిపరంగా కూడా కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అనేది కనపడుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్యన కొంచెం అన్యోన్యత లోపిస్తూ ఉంటుంది. చీటికి మాటికి తగువులు పట్టం కానీ, గొడవలు పట్టం కానీ, లేకపోతే కాంప్రమైజ్ అవ్వకపోవడం కానీ, లేకపోతే మీ భార్యాభర్తల్లో ఒకరికి కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండడం కానీ, లేకపోతే వాళ్ళు చేసే పనులు మీకు నచ్చకపోవడం కానీ, లేదా మీరు చేసే పనులు వాళ్ళకి నచ్చకపోవడం కానీ, ఇలాంటివి మీకు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కోర్టుకి సంబంధించి ఏవైనా విషయాలు ఉంటే గనక అలాంటివన్నీ కూడా మీకు ఈ 10 రోజుల్లో తేలేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే కొంచెం కోర్టు సమస్యలు ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. కోర్టు పరమైన విషయాలు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. లిటిగేషన్స్ ఇలాంటివి ఏవైనా ఉంటే, ఇలాంటివి భూ సంబంధంగా ఉండే లిటిగేషన్స్ ఏవైనా ఉంటే ఇలాంటివన్నీ కూడా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు మీ విషయంలో కనపడుతున్నాయి. ఇంకా తర్వాత ఇక్కడ విషయం ఏమిటి అనంటే కొంతవరకు ఆర్థికంగా అనుకూలత అయితే ఉంది. అదే మీకు మానసికంగా కూడా కొంత మీకు బలాన్ని ఇస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏంటంటే వృత్తిపరంగా కూడా కొంత అనుకూలత అనేది మీకు కనపడుతోంది. కాబట్టి ఇక్కడ మెయిన్గా మీరు కొంత ఇబ్బంది పడతారు, లేకపోతే ఇబ్బంది పడేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పుకోవడానికి ఏమీ కనిపించకపోయినా ప్రతి విషయంలోనూ కూడా మీ యొక్క అనుకూలత అంటే మీరు ప్రతి విషయంలోనూ కూడా శ్రద్ధ పెడుతూ ఉంటారు. అలాగే అది దాని ప్రకారంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆశిస్తూ ఉంటారు. అలాగే ఏదైనా ఒకటి మీరు అనుకున్న విధంగా పనులు కనుక జరగకపోతే మళ్ళీ వాటి గురించి మీరు ఆలోచన చేసి ఆ పనులు జరిగే విధంగా మీరు ఇతరులని ప్రేరేపిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఒక రకంగా మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏవైతే పనులు చేయించాలనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా మీరు మంచిగా మాట్లాడుతూ జరిపించుకుంటారు అని మనం చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి, ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో. అలాగే పార్ట్నర్షిప్ విషయాల్లో ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉండండి. జలుబుకి సంబంధించి కానీ, నరాలకు సంబంధించి కానీ, ప్రోస్టేట్ గ్లాండ్కి సంబంధించి కానీ, యూరినరీ ట్రాక్ట్కి సంబంధించి కానీ ఇలాంటి ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కొంత డయాబెటీస్ అంటే డయాబెటీస్ ఉండటం, లేకపోతే కొంతవరకు ఏవైనా సరే లార్జ్ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ రావటం ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడం అనేది అవసరము. మిగతా విషయాలలో కూడా అంటే సంతానపరంగా కొంత అభివృద్ధి అనేది ఉన్నా కూడా వారి చదువు పట్ల, లేకపోతే వారి యొక్క ఎగ్జామ్స్ పట్ల, లేకపోతే వారి యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ పట్ల మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం అనేది కూడా కనపడుతూ ఉంటుంది. లేకపోతే వాళ్ళు సెటిల్ అయ్యేందుకు మీరు అనేక రకాలుగా మనం ప్లాన్స్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి ప్లానింగ్ చేసే అవకాశం కూడా కనపడుతోంది. కాబట్టి ఇక్కడ ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది? ఈ రాశి వారు మాత్రం దత్తక్షేత్రానికి వెళ్ళేందుకు ప్రయత్నం చేయండి. అలాగే అరటిపళ్ళు ఆవుకి తినిపించేందుకు ప్రయత్నం చేయండి. గురువారం రోజున దత్తక్షేత్రాలకి వెళ్ళడము, ఆవుకి తినిపించటము, ఇవి రెండూ చేయటం వలన అనారోగ్య సమస్యల నుంచి బయటికి వస్తారు. అలాగే కొంత భార్యాభర్తల మధ్యన ప్రతికూలత ఉంటే అది అనుకూలంగా మారేందుకు అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇంకెక్కడైనా సరే కొంత మీకు ఇబ్బందులు కనుక కలుగుతూ ఉంటే ఆ ఇబ్బందులు కూడా తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా తదుపరి మనం మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే మకర రాశి వారికి వారం మొదలవటమే ఆర్థికంగా అనుకూలత కనపడుతోంది, వృత్తిపరంగా అనుకూలత కనపడుతోంది. అలాగే మీకు ఆర్థిక అనుకూలత, వృత్తిపరమైన అనుకూలత, అలాగే రుణాలు తీర్చే అవకాశాలు, దాంతో బంధుమిత్రుల్ని కలవడము, స్నేహితుల్ని కలవడము, విందు వినోదాలలో పాల్గొనడము, వివాహాది శుభకార్యాలలో పాల్గొనడము, ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి ఈ 10 రోజులు కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొంత జాగ్రత్త మీరు తీసుకోవాల్సింది 3-4 తారీఖుల్లో కొంత జాగ్రత్త వహించాలి. మళ్ళీ 5వ తారీఖు నుంచి లేదా 6వ తారీఖు నుంచి మీకు కొంతవరకు అనుకూలత ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. 1, 2, 3 తారీఖుల్లో బాగుంది అనుకుంటే 4, 5, 6 తారీఖుల్లో కొంత ఇబ్బంది. అలాగే 7, 8, 9 తారీఖుల్లో మీకు ప్రతి విషయంలోనూ అనుకూలత, ఆర్థికంగా అనుకూలత, కుటుంబపరంగా అనుకూలత. అలాగే మీకు కుటుంబపరంగా అనుకూలత, తల్లిదండ్రులతోటి సఖ్యత కలిగి ఉండటం, వారిని కలవడం. అలాగే మాట విషయంలో మాత్రం
కొంత మౌనంగా ఉండేందుకు ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. మాట విసురుగా ఉండడం కానీ, మాట పట్టింపుల్లోకి వెళ్ళడం కానీ, వాదోపవాదాలకు వెళ్ళడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కనుక మెడిటేషన్ లాంటిది చేయటం, మౌనంగా ఉండటం ఇలాంటివి మీరు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణాలు అవి కూడా మీకు అధిక శాతం ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాలు అవి చేస్తారు. వీటితో పాటు వృత్తి వ్యాపారాల రీత్యా కొత్తగా ఎవరైనా వ్యాపారం లాంటిది మొదలు పెడితే అందులో కనుక కొంచెం ఒడిదుడుకులు ఉండేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఉద్యోగస్తులకి మాత్రం చాలా వరకు బాగుంటుందనే మనం చెప్పుకుంటున్నాం. సంతానానికి చక్కటి అభివృద్ధి కూడా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? ఈ రాశి వారు మాత్రం శివాలయంలో మీరు ఖచ్చితంగా సాయంత్రం పూట దీపారాధన చేయండి. నెయ్యితోటి కానీ, నువ్వుల నూనెతోటి కానీ. అలాగే మీరు యాచకులకి అన్నం పెట్టేందుకు ప్రయత్నం చేయండి. దీనివలన ఆర్థిక పరంగా ఇబ్బందులు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. అలాగే అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. ఏమైనా సరే ఇంటెస్టైన్స్కి సంబంధించి కానీ, నరాలకు సంబంధించి కానీ ఇబ్బందులు వస్తే అవి కూడా మీకు తగ్గుముఖం పట్టేందుకు అవకాశం ఉంటుంది. తదుపరి కుంభరాశి. ఇంకా కుంభరాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే, కుంభరాశి వారికి కూడా ఈ వారంలో అంటే ఈ 10 రోజులు కూడా అనుకూలత ఉందనే చెప్పొచ్చు. వృత్తిపరంగా అనుకూలత కనపడుతోంది. అయితే వృత్తిపరంగా మార్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఏదైనా సరే ఒక పని చేస్తూ ఉంటే ఆ పనిలో అంత అనుకూలత ఉన్నా కూడా దాని మీద శ్రద్ధ పెట్టకపోవడం కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు ప్రయాణాలు, వృత్తిపరమైన ప్రయాణాలు ఉండటం కానీ, లేకపోతే కొంతవరకు లీవ్స్ లాంటివి తీసుకోవడం కానీ ఇలాంటివి కూడా మనం భావించవచ్చు. అలాగే ఇక్కడ ప్రత్యేకించి ఏమైనా ప్రాజెక్ట్స్ లాంటివి మారేందుకు అవకాశాలు ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు లీవ్స్ లాంటివి ఎక్కువ పెట్టడం కానీ, పనులు ఏవి కూడా ముందుకి జరగకపోవడం కానీ, అవ్వకపోవడం కానీ, లేకపోతే చేస్తున్న పనిలో ఆటంకాలు కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారి పనులు మాత్రం కొంచెం నెమ్మదిగా పూర్తవుతాయి. అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకుండా మిమ్మల్ని కొంత తికమకకి గురి చేస్తాయని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇంక ఇక్కడ తర్వాత విషయం ఏమిటి అంటే ఆర్థికంగా ఎలా ఉండబోతోంది అని కనుక చూస్తే, ఆర్థికంగా ఖర్చు విపరీతంగా ఉండబోతోంది అని మనం చెప్పుకోవాలి. ఇది ఏ రకమైన ఖర్చులు ఉంటాయి అని అంటే, మీ అన్నదమ్ముల కోసం మీరు ఏదైనా కొంత ఖర్చు పెట్టడం కానీ, మీ సిబ్లింగ్స్ గురించి ఖర్చు పెట్టడం కానీ, జిమ్కి వాటికి వెళ్ళడం కానీ, ఎక్సర్సైజులు లాంటివి చేయడం కానీ, ఆరోగ్యానికి సంబంధించి మీరు ఏదైనా మెడికేషన్ లాంటిది తీసుకోవడం కానీ, లేదా హాస్పిటల్స్కి వెళ్ళి డాక్టర్లను కలవడం కానీ, డాక్టర్లు రాసిచ్చే ప్రిస్క్రిప్షన్లో మనకు అప్పుడప్పుడు కొన్ని టెస్టులు రాస్తూ ఉంటారు. బ్లడ్ టెస్ట్ అనో లేకపోతే ఏమైనా ఎక్స్రేస్ అనో ఇలాంటివి అనమాట. ఇలాంటి వాటికి సంబంధించి కొంత ఖర్చు ఉంటుంది. కాబట్టి ఈ ఖర్చు ఇట్లాంటి వాటికి సంబంధించి ఉంటుంది కానీ, వాటికి సంబంధించి కానీ, అలాగే వీటితో పాటుగా మీకు ఇక్కడ కొంతవరకు ఈ శత్రువుల్ని కలవడం కానీ, లేకపోతే వాళ్ళతోటి మీరు వాదోపవాదాలకి వెళ్ళడం కానీ, లేకపోతే వారు చెప్పిన మాటని ఇంకెవరైనా మీ హితులు చెప్పే మాటని మీరు తోసిపుచ్చడం కానీ ఇలాంటివి మీకు కలుగుతూ ఉంటాయన్నమాట. అందుకని ఇట్లాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం సమయం తీసుకోండి, నెమ్మదిగా ఉండండి, తొందరపడకండి. కుటుంబ పరంగా అయితే కొంతవరకు బాగుంది. ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కనుక ప్రతివారు కూడా మీరు చెప్పే విషయాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా మీతో గొడవలకి దిగేందుకు మాత్రం అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు గొడవలకి దిగద్దు, అలాగే ఇతరులు గొడవలకి దిగినా మీరు సర్దుబాటు ధోరణితోటి ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కోర్టు కేసులు ఉండే అవకాశాలు, అలాగే పోలీసుల్ని కలిసే అవకాశాలు అధిక శాతం ఈ రాశి వారికి కనపడుతున్నాయి. లిటిగేషన్స్కి సంబంధించి చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చక్కగా మీరు పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుందో చూద్దాం. రావి చెట్టు చుట్టూరా 3 ప్రదక్షిణలు చేయటము, అలాగే నీళ్ళల్లో కలిపిన కొద్దిగా పాలు తీసుకోండి, వాటిని కొంచెం నీళ్ళల్లో కలపండి, అలాగే రావి చెట్టు మొదల్లో పోయండి. ఆ తడిసిన మట్టిని మీ నుదుటిన పెట్టుకోండి, అలాగే అక్కడ కొంచెం పంచదార వేసి రండి. చీమలు ఏమైనా ఉంటే ఆ చీమలకు ఆహారంగా పంచదార వేసి రండి. ఇది మీరు శనివారం రోజున కనుక చేస్తూ ఉంటే ఇందాక చెప్పుకున్న ఇబ్బందుల నుంచి మీరు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఈ 10 రోజులు కూడా విష్ణు పంజర స్తోత్రం చదవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడైనా సరే అంటే మీరు ఎక్కడైనా ఇరుక్కుపోయారనుకుంటున్నా, లేకపోతే ఏమైనా కొన్ని పరిస్థితులు ఉంటాయి, అంటే ఈ పరిస్థితుల నుంచి మనం ఎప్పుడు బయటకు వస్తాము, ఎలా బయటకు వస్తాము అనుకునే వాళ్ళందరికీ కూడా విష్ణు పంజర స్తోత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం. మీనరాశి వారికి అయితే కొంచెం పాజిటివ్ వైబ్స్ కనపడుతున్నాయని చెప్పాలి. పాజిటివ్గా థింగ్స్ కూడా వీళ్ళకి కదిలి ముందుకు వెళ్తున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు.
వీళ్ళకు ఉద్యోగస్తులకి కొంత పాత ఉద్యోగాలే రావడం కానీ, లేకపోతే చేస్తున్న ఉద్యోగంలోనే చిన్న చిన్న మార్పులు ఉండడం కానీ, లేకపోతే కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా ఈ 10 రోజులు కూడా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వలన భార్యాభర్తల మధ్యన మీరు కోరుకుంటున్నట్టుగా, లేకపోతే మీరు అనుకుంటున్నట్టుగా భార్యాభర్తల మధ్యన కొంచెం సఖ్యత లోపిస్తుంది. లేకపోతే వారి మధ్యన అంత అనుకూలత ఉండదు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఏంటంటే మీకు ఎక్కువగా మీరు మీ పని మీద ధ్యాస పెట్టడము, లేకపోతే ఇందాక చెప్పుకున్నట్టుగా ఒత్తిడి ఎక్కువగా ఉండడము, అలాగే ఇవన్నీ ఉండటం వలన మీరు ఏదైనా ప్రామిస్ లాంటిది కనుక మీ భార్యకు కానీ భర్తకు కానీ చేస్తే అది నిలబెట్టుకోలేకపోవడము, అలాంటివి ఉండటం, లేదా ప్రయాణాల వలన మీరు దూరంగా ఉండటం, ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ఈ 10 రోజులు కూడా ఆర్థికంగా మీకు అనుకూలత కనపడుతోంది. సంతానానికి కూడా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. అయితే ఇక్కడ మెయిన్గా ప్రయాణాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఖర్చుతో కూడిన కొంచెం ఖర్చు కూడా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. విందు వినోదాలకి వెళ్ళాలి అనే కోరిక ఉన్నా కూడా సమయాభావం వలన, లేకపోతే మీరు ఉద్యోగపరంగా బిజీగా ఉండటం వలన మీరు బంధుమిత్రుల్ని కలిసేందుకు అవకాశాలు కొంతవరకు తక్కువగానే ఉన్నాయి. కొంత మీరు వెళ్ళినా కూడా కొంత మీరు వెళ్ళలేని పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోస్ట్పోన్ అయ్యేందుకే అవకాశాలు అధిక శాతం కనపడుతున్నాయి. వీటితో పాటు మీరు ఏదైతే రిజాల్వ్ చేయాలనుకుంటున్నారో అది మీరు రిజాల్వ్ చేసేందుకు ప్రయత్నం అయితే చేస్తారు, లేదా ఒక మాట మాట్లాడేందుకన్నా ప్రయత్నం అయితే చేస్తారు. కానీ అది మీకు అంత సక్సెస్ఫుల్గా ఉంటుందని మనం చెప్పుకోవడానికి ఇక్కడ కనిపించటం లేదు. కాబట్టి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. అలాగే ఏదైనా సరే ఒక ప్రాబ్లం ఉంది గనక కోర్టు సంబంధంగా కానీ, లేకపోతే వృత్తి సంబంధంగా కానీ, అలాంటివి మీరు ఏవైనా సరే సాల్వ్ చేసుకునేందుకు ప్రయత్నం అయితే చేయొచ్చు. కాబట్టి వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలంగా ఉందని చెప్పుకున్నాం, ఆర్థికంగా బాగుందనుకున్నాం, ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాం, భార్యాభర్తల మధ్యన ఎక్కువగా సమయం గడపడానికి అవకాశం ఉండదు అని చెప్పుకున్నాం, సంతానానికి అనుకూలత ఉంది. సంతానం కనుక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారి కొద్దిగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మీ సంతానానికి కనుక వివాహ ప్రయత్నాలు చేస్తుంటే ఆ విషయంలో కూడా కొంత ఆలస్యం కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే కోర్టు విషయాలు ఏమన్నా కూడా అవన్నీ కూడా ఇంకా కొద్దిగా సమయం తీసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం. నువ్వుల నూనెని దానం ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి. 1 లీటర్ నువ్వుల నూనెని దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండండి. దీని వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. సపోజ్ మీరున్న చోట్ల మీరు నువ్వుల నూనె దానం ఇవ్వలేని పరిస్థితులు కనుక ఉంటే నవగ్రహాల చుట్టూరా 9 ప్రదక్షిణలు చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. అలాగే దీంతో పాటుగా అక్కడ ఒక మట్టి ప్రమిద తీసుకొని ఆ మట్టి ప్రమిదలో మీరు నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. ఇలా చేయటం వలన కూడా కొన్ని రకాలుగా దోషాలు ఏవైతే ఉంటాయో అవి మీకు తొలగిపోతాయి. వీటితో పాటు కొత్తగా ఉద్యోగంలోకి వెళ్తున్న వారికి, లేకపోతే కోర్టు పరంగా ఇబ్బందులు పడుతున్న వారికి, అనారోగ్య సమస్యలు ఉన్న వారికి, భార్యాభర్తల పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి, వీరందరికీ కూడా కొంత ఉపశమనం అనేది కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.